ప్రేమైన దేవుని పిల్లలారా, మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఆదివారం నాడు దేవుని కూర్చున్న కొన్ని మాటలు గుర్తు చేసుకుందాము. కీర్తన గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక. దుష్టుల ఆలోచన చొప్పున నడవక. జాగ్రత్త. దుష్టులు చాలా ప్రమాదకరం. వారి ఆలోచనలు కూడా చాలా ప్రమాదకరం ఉంటాయి. అందుకని వారి వల్ల మనం నడవకుండా మనము దేవుడు చెప్పిన మార్గంలో విధేయత కలిగి జీవిస్తూ క్రీస్తులో ప్రయాణించాలి. పాపం వైపుకు తీసుకెళ్ళే అపవాది సంబంధులు తుదికి అది మనకు ఎంతలా నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందంటే, భూమిని విడిచిపోయేంత ఆలోచనలో రాగలవు మనిషికి. అయితే దేవుడు ఒకటే చెప్తున్నాడు, పాపం నుంచి విడిపించబడు, పరిశుద్ధతలో ఉండు, భక్తిలో జీవించు, నీ జీవితానికి భరోసా కల్పించగలడు. మరణం వరకు నడిపించేది కేవలం క్రీస్తు మాత్రమే. పాపం చేస్తున్నావా, నరకం. పరిశుద్ధత కలిగి జీవిస్తున్నావా, పరలోకం. భూమి మీద మనం జీవించే కాలం 70-80 సంవత్సరాలు, అది కూడా అధిక బలము ఉన్న ఎడల. ఈ భూమి మీద మనము జీవితం కొనసాగించాలంటే పరిశుద్ధత ఎంతో అవసరం, ప్రశాంతత అవసరం, భక్తి అవసరం, పరిశుద్ధత అవసరం. వీటన్నిటిని మనకు అనుగ్రహించేది కేవలం క్రీస్తు మాత్రమే. అందుకే అంటాడు దేవుడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక జాగ్రత్తగా ఉండు, పాపం వైపుకు వెళ్ళబాక, పరిశుద్ధతలో ఉండు. నిన్ను ప్రేరేపిస్తారు, పాపం ఇలా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది అని చెప్పి నడిపించేవారు ఉంటారు. జాగ్రత్త. భయభక్తులు కలిగి జీవించు. దేవుడు అంటే భయం కలిగి జీవిస్తే పాపం నుంచి నువ్వు విడిపించగలవు. నీ భక్తి జీవితం ఎలా ఉందంటే, ఆ అపవిత్రాత్మల నుండి విడిపించబడాలంటే కేవలం భక్తిలోకి రావాలి. దుష్టాత్మల సమూహం నుండి విడిపించబడాలంటే భక్తిలో ఉండాలి. పాపుల మార్గం నిలవక అన్నాడు దేవుడు. పాపుల మార్గం నిలవక, పాపుల మార్గం నిలవక అన్నాడు. పాపులు ఉన్న చోట నువ్వు ఉండకూడదు, జాగ్రత్తగా ఉండాలి. వారు దుష్టులు. అలాంటి వారు పాపపు నడవడికలు నడుస్తూ దేవునిలో ఉన్న పిల్లలని చెరిపివేయాలని చూస్తూ ఉంటారు. జాగ్రత్త. మందిగా దేవుడు అంటాడు, మెలకుగా ఉండి ప్రార్థించండి, మెలకుగా ఉండి ప్రార్థించండి, మెలకుగా ఉండి ప్రార్థించండి. భక్తులు మనం కొనసాగించాలంటే మెలకుగా ఉండి ప్రార్థించాలని తెలియజేస్తున్నాను. ప్రియులారా, వందనాలు.